మేము చేసిన తప్పు మీరు అస్సలు చేయకండి. రూల్ నెంబర్ 1, ఎవరైనా లంచ్ కి ఇన్వైట్ చేస్తే వెళ్ళండి, తినండి, ఫుడ్ మస్తుందని చెప్పండి, కాసేపు ముచ్చట్లు పెట్టండి, కానీ నెవర్, ఐ రిపీట్ నెవర్ ఆస్క్ ఫర్ హోమ్ టూర్. మా కమ్యూనిటీ ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి లంచ్ కి పిలిస్తే వెళ్ళాం, తిన్నాం, ఆ తర్వాత మేము చేసిన తప్పేంటో తెలుసా? హోమ్ టూర్ చేశాం. అరే ఇల్లు ఇంత నీట్ అండ్ ఆర్గనైజ్డ్ ఉంచుకుంటారా? ఎలా అంటే గత 5 సంవత్సరాల నుంచి ఇంట్లో మనుషులు లేరు, వస్తువులు మాత్రమే ఉన్నట్టు, ఏదో మ్యూజియం లాగా. అసలు మనుషులు ఉండే ఇల్లు ఇంత నీట్ గా ఉంటుందా అని మనసులో అనుకుని బై బై చెప్పి మా ఇంటికి వచ్చాక మా ఇల్లు మాతో మాట్లాడినట్టు అనిపించింది. ఒరే కంపేర్ చేయడానికి కాస్త ఉండలరా అన్నది. అసలు నిజం ఏంటంటే గత 3 నెలలుగా మేము ఫుల్ బిజీ అయిపోయాము. బిజినెస్ స్టార్ట్ చేశాం. కొత్త స్టాక్ కోసం అటు ఇటు తిరుగుతున్నాము. షూటింగ్, ప్యాకింగ్, మేనేజింగ్ యూట్యూబ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ విహాను. మా వెనక టీం ఏం లేదు, ఒక 10 మంది చేసే పని చేసి మేమిద్దరమే చేసుకుంటున్నాం. అండ్ ఈ ప్రాసెస్ లో క్లీనింగ్ అనేది వాయిదాల మీద వాయిదాలు వేసుకుంది. ఆ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక ఇంకా వాయిదాలు లేవు, ఇన్స్పిరేషన్ కమాన్ లెట్స్ డూ ఇట్ అనుకున్నాం. 10 నిమిషాలైంది, కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గలేదు. అదే కాన్ఫిడెన్స్ ప్రసన్న ఒక ఉచిత సలహా ఇచ్చింది. ఏ చందు క్లీనింగ్ తో పాటు కాస్త ఆర్గనైజ్ చేద్దామా అని. ఆ ఒక్క మాట తను అనుకుని ఉండాల్సింది, లేదా నేను వినకుండా ఉండాల్సింది. కార్ట్ ని వేరే రూమ్ కి మారుద్దామన్నది, అదో పెద్ద టాస్క్. కబోర్డ్స్ అన్ని ఓపెన్ చేసి క్లీనింగ్ స్టార్ట్ చేసింది. పాత వస్తువులు ప్యాక్ చేసి పాడేద్దామన్నది. ఏదో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఇంటి మీద రైడ్ చేసినట్టు అనిపించింది. పోయాయి అనుకున్న వస్తువులు కనిపించాయి. ఒక్క గంటలో ఇంట్లో ఏదో సైక్లోన్ వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అలసిపోయాం, అడ్డం పడిపోయాం. ఎంత అద్భుతమైన ఐడియా ఇచ్చావు ప్రసన్న. ఆ ఒక్క నిమిషం నాకు ఏదైనా వినికిడి రోగం ఉంటే బాగుండేది అనుకున్నాను. ఒక 2 రోజుల తర్వాత ఇదిగో ఈ స్టేజ్ కి వచ్చాం. సో టుడేస్ లైఫ్ లెసన్ ఏంటంటే ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, కానీ ఇమీడియట్ గా యాక్షన్ లోకి దిగిపోవద్దు. ఇన్స్పిరేషన్ 10 నిమిషాలే ఉంటుంది, క్లీనింగ్ 2 రోజులు ఉంటుంది, కానీ దాని వల్ల వచ్చే నడుము నొప్పి అబ్బో వారం రోజులైనా తగ్గదు భయ్యో. కాపురం పెట్టుకోవాల్సిందే. కొత్త కాపురం కాదు, ఒంటికి. మీ అమ్మ ఇండ్లు ఖాళీ చేసి మళ్ళీ అదే ఇంట్లో దిగినట్టు అనిపిస్తుంది. ఉంటాను భయ్యా, కష్టానికి కాస్త లైక్ కొట్టెళ్ళండి.